ఇవాళ మనము పిఆర్పి అంటే ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మాని ఏ ఏ విధానాలకి రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మనం ప్రెగ్నెన్సీ రావడం గురించి ఎక్కడెక్కడ వాడతాం, దాని ఉపయోగాలు ఏంటి? హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ విజయారెడ్డి, అవిరా ఫెర్టిలిటీ, మాదాపూర్. పిఆర్పి అన్నది ఇవాళ మనకి చాలా చాలా ఉపయోగకరమైన ప్రొసీజర్స్లో ఒకటి. సో ఈ పిఆర్పి అన్నది ఈ ఓవరీస్ కొంత ఫెయిల్యూర్లోకి వెళ్తున్నాయి, గ్రోత్ సరిగా లేదు అన్న వాళ్ళకి ఒవేరియన్ పిఆర్పి అన్నది చేస్తాం అన్నమాట. అలాగే పిఆర్పి అన్నది ఎండోమెట్రియం గ్రోత్ సరిగా లేని వాళ్ళకి, అంటే లోపల పొర, ఎండోమెట్రియం అంటే యూట్రస్లో ఉండే లోపల పొర, ఈ పొర పెరుగుదల సరిగా లేని వాళ్ళకి పిఆర్పి ఎండోమెట్రియం అన్నది చేస్తాం. సో పిఆర్పి కూడా మనకి ఐవీఎఫ్ విధానంలో, లేదంటే ఏదైనా చిన్న ప్రొసీజర్స్ చేసే ఐయుఐ చేసే వాళ్ళకి కూడా, లేదు ఓవులేషన్ ఇండక్షన్ చేయడానికి కూడా పిఆర్పి అన్నది మనం ఒవేరియన్ పిఆర్పి కానీ ఎండోమెట్రియం పిఆర్పి కానీ, ఎండోమెట్రియం అంటే లోపల పొర పెరగడానికి, ఓవరీస్లో కొంత మనం ఉన్న ఫాలికల్స్ని ఇంకొంచెం స్టిమ్యులేట్ చేయడానికి, ఇంకొంచెం పెరగడానికి ఈ పిఆర్పి విధానాన్ని వాడతాం. ఈ పిఆర్పిలో మనము సేమ్ బ్లడ్, ఏ పేషెంట్ బ్లడ్ని ఆ పేషెంట్కే ప్లేట్లెట్స్ ప్యూరిఫై చేసి, ప్రాసెస్ చేసి, సెంట్రిఫ్యూజ్ చేసి తీస్తాం కనుక దానివలన అవి వేరే ఇంజెక్షన్స్ కావు. సో ఎవరి బ్లడ్లో నుంచి తీసినటువంటి ప్లేట్లెట్స్లో నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అయ్యి ఈ ఎండోమెట్రియం కానీ ఓవరీ కానీ పెరగడానికి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనము అవిరా ఫెర్టిలిటీలో పిఆర్పి ఎండోమెట్రియం, పిఆర్పి ఓవరీ కూడా అవసరమైన పేషెంట్స్కి, ఇండికేషన్ ఉన్న పేషెంట్స్కి, ఎండోమెట్రియం సరిగా పెరగడం వాళ్ళకి చేస్తాం, ఓవరీస్కి అవసరం ఉంది అన్నప్పుడు చేస్తాం. సో పిఆర్పి విధానం అన్నది మనకి అవిరా ఫెర్టిలిటీలో అందుబాటులో ఉంది. సో ఇది ఎవరికి అవసరమో, ఎవరికి ఇండికేషన్ ఉందో వాళ్ళకి మనం చేస్తాం. థ్యాంక్ యూ.